అక్క నమస్తే అక్క. నమస్తే అన్న. ఈసారి రాజంపేటకి ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటాం? అమర్నాథ్ రెడ్డి అన్న వస్తే బాగుంటుంది. ఓకే, ఏంటమ్మా మళ్ళీ ఆయనే రావాలనుకుంటున్నారు కారణం? జగన్ అన్న పథకం మాకు వచ్చినాయి అంటే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని చూసేద్దాం అనుకుంటారా? లోకల్గా ఈయన చూసేద్దాం అనుకుంటారా? లోకల్గా అమర్నాథ్ రెడ్డి అన్న చూసి చేస్తాము. మనకి ఏమైనా ఇబ్బంది కలిగితే అమర్నాథ్ రెడ్డి అన్న ఈడ ఉంటారు కాబట్టి మాకు పలుకుతారు అనమాట. ఓకే, సీఎంగా ఎవరు వస్తారు అనుకుంటారు? జగన్ అన్నే రావాలి. జగనే రావాలండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే అన్న. ఈసారి రాజంపేటకి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? అమర్నాథ్ రెడ్డి గారే వస్తారన్న. ఓకే, ఏంటమ్మా మళ్ళీ ఆయనే రావాలనుకుంటున్నారు కారణం? ఎప్పుడు ప్రజల్లోనే ఉంటారన్న. మా అమరన్న ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడు ప్రజల్లోనే ఉంటారు. ఎప్పుడు ప్రజా సమస్యల గురించి తెలుసుకుంటూనే ఉంటారు. అలానే ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రభుత్వంతో పని లేకుండా ఆయన సొంత ఖర్చులతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పెద్దవాళ్ళకి కంటి ఆపరేషన్లు అయితేనేమి, అలానే ఒక పెద్ద అన్నగా ఆడవాళ్ళందరికీ సీమంతాలు అయితేనేముంది, ఉచిత వివాహాలు అయితేనేముంది, ఇలా ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కరి శుభంలో ప్రతి ఒక్కరి అశుభంలో ప్రతి దాంట్లో మా రాజంపేట నియోజకవర్గం మొత్తంలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారే ఉన్నారు. ఇలాంటి ప్రజానాయకుడినే ప్రజలందరూ కూడా ఎన్నుకుంటారన్న. అవతల వ్యక్తులు ఎక్కడో రాయచోటి వ్యక్తులు, ఇక్కడ లోకల్ వాళ్ళు కాదు. అలాంటిది వాళ్ళ ముఖము వాళ్ళ ముక్కు కూడా తెలియకుండా ఏ విధంగా మేము ఎన్నుకుంటాము అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తున్నాను. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు ఎప్పుడు కూడా రాజంపేటలో ఎప్పుడు రాని మెజారిటీతో ఈసారి ఖచ్చితంగా గెలిచి మంత్రి కూడా అవుతారని చెప్పి ఎంతో ఘంటాస్పదంగా చెప్తున్నామన్నా. థ్యాంక్ యూ. ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు రాజంపేట ఎమ్మెల్యే? అమర్నాథ్ గెలిస్తే బాగుంటుంది. ఓకే, అంటే ఏంటి పోయినసారి కూడా మళ్ళీ ఆయనే కావాలనుకున్నావా? కాదు, మా ఊరు స్థానికుడు. మేము చెప్పకంటే మా ఊరు స్థానికుడు ఆయన. అవునా? స్థానికుడేనా? స్థానికుడు మాకు స్థానికుడు బాగుంటే కొత్త ఎవరు మాకు నేగడ అన్ని అనుభవం ఉన్న స్థానికుడు కావాలన్నా వేరే వాళ్ళు కావాలన్నా చెప్పు. అంటే లోకల్గా ఉంటే అన్ని పనులు వాడికి పోతాం, కింద మీద మేము అడుగుతాం, పని చేసుకుంటాము. ఆ రాయచోటికి ఎప్పుడు మేము పోతామా వేరే వాళ్ళు కొత్త వాళ్ళు కొరకే. అందుకేనా? సీఎం ఎవరు వస్తారు అనుకుంటున్నారు? చెప్పలేం. సీఎం మాత్రం చెప్పలేం. ఇక్కడ మాత్రం ఓకే గురు. అంటే జగన్ తరపున ఎమ్మెల్యే గెలుస్తాడంటావా, తెలుగుదేశం తరపున ఎమ్మెల్యే గెలుస్తా అంటావా? జగన్ తరపున గెలుస్తాడు. ఎవరుంటే వాళ్ళు జగన్ చూసి వేస్తావు అంట, అంతేనా? అంతే. ఓకే, అంటే ఏంటి జగన్ మీద అభిమానం ఏంటి? మాకు అభిమానమే జగన్ మీద. ఈ సూర్య ఇప్పుడే చెప్పలేము, 4 రోజుల ముందే చెప్పగలుస్తాము. కానీ ఇండియా కూటమి వస్తే మంచిది. ఎందుకంటే 2004 నుంచి చెప్పినట్టు రుణమాఫీ చేసింది అందరికి సమానంగా. ఈ టీడీపీ వస్తే వాళ్ళకి వైసీపీ వచ్చి వీళ్ళకే నీతి న్యాయం లేదు. వాళ్ళు తెలియక పొరపాటు పడి కాంగ్రెస్ కోట్లు ఇలా అప్పట్లో తెలంగాణ ఇచ్చిందంటారు. తెలంగాణ ఇచ్చిందంటే సోనియా గాంధీ కాంగ్రెస్ వాళ్ళిద్దరూ కలిసి ఇవ్వలేదు. ఈ ఆత్మహత్య చేసుకొని చనిపోతుంటే సోనియా గాంధీ కుటుంబం ఇండియాలోనే పెద్దది పవిత్రమైంది. ఎవరు చనిపోకుండా వాళ్ళ బాధ ఉండి చనిపోకూడదని చెప్పింది. అందుకు బీజేపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు ప్రజారాజ్యం చిరంజీవి అందరూ కలిసి సంతకాలు పెట్టి ఒప్పుకొని ఈయనంటేనే ఇచ్చింది సోనియా గాంధీ. ఆమెకయ్య మీలా ఇస్తూ హోదా రాయిచ్చింది. హోదా రాయిస్తే హోదా తేలా ఇప్పుడు. అప్పుడు ఆమె తెలంగాణ ఇస్తూ స్వార్థం లేదు. ఇప్పుడు హోదా రాయిచ్చుంటే హోదా తేకుండా వీళ్ళు స్వార్థం చూసుకొని డబ్బులు మూట కట్టుకుంటున్నారు. చెప్పినట్టు రుణమాఫీ చేసినారు, ఆరోగ్యశ్రీ, ఫీజు రిమెంబర్మెంట్ అన్నీ పెట్టినారు. అన్నీ చేసినా కానీ అప్పులు ఇలా వాళ్ళు అప్పులు లేకుండా బడ్జెట్ ఇచ్చినారు. ఇప్పుడు ఏది చేయకుండా వీళ్ళు అప్పుల పాలు చేసినారు కదా బీజేపీతో. బీజేపీ కాంగ్రెస్ మాదిరి జాతీయ పార్టీ కాపాడాలి కదా. ఆంధ్రాలో అన్యాయ మద్యం అమ్ముతుంటే దాన్ని బట్టి చర్య లేదు. అదే కేజ్రీవాల్ మీద చర్య తీసుకొని ఆయన ఓడించాలని ఆయన మీద అరెస్ట్ రిమాండ్ పంపించినారు. అదేదో ముందు చేయొచ్చు కదా. వాళ్ళ ఫస్ట్ రాజకీయంలో అన్యాయం పెట్టడం చంద్రబాబు నాయుడుతోనే. అది కాకుండా చంద్రబాబు నాయుడు 2014లో సీఎం అయ్యేటప్పుడు మోడీని పెట్టుకొని తిరుపతిలో బహిరంగ సభ పెట్టి 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అని చెప్పి కూడా ఏడుకొండల స్వామి సాక్షిగా తిరుపతి ఏడుకొండల స్వామి సాక్షిగా 10 ఏళ్ళు హోదా తెస్తాము, రాజధాని బ్యాంక్ కడతామని చెప్పి కూడా మాట చెప్పి ప్రమాణకం చేసి కూడా దేవుడి సన్నిధిలో కట్లా చేయలా. హోదా తెస్తాము అని చెప్పి కూడా తేలా. ఇసుక రేటు పెట్టడం అతనే, బ్రాందీ విషయం అతనే, ఈ కరెంటు బిల్లులు పెంచడం అన్నీ కూడా నిత్యావసరం. అతను చూసి జగన్ కూడా స్వార్థం. వీళ్ళంతా ఏంటంటే వీళ్ళు స్వార్థం కోసం అప్పుల పాలు చేసిండారు. ఏది చేయకుండా పోలవరం లేదు, రాజధాని లేదు, హోదా లేదు, ఇదేది ఇట్లా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కడతా అనేది లేదు, ఏది లేదు. అదే కాంగ్రెస్ నుండి ఎన్ని చేసిండు కదా. కాకపోతే ముసలివాళ్ళకు వృద్ధాపించిన 3,000 ఇస్తానంటారు. అది ఒకటి తప్పనిచ్చి ఇసుక రేటు అన్నీ కూడా పేదవాళ్ళు బతికేదట్లేదు. జీఎస్టీ అన్నారు, రాజధానికి డబ్బులు అన్నారు, మళ్ళా హోదా తేకుండా ప్యాకేజ్ డబ్బులు అన్నారు. ఇవన్నీ ఏం చేసినట్టు మళ్ళీ అప్పులు పాలు చేసినారు. 12 లక్షల చిల్లర కోట్లు. ఇంటితో విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని టోటల్గా మన ఆంధ్రాని అమ్మాలన్నారు. మరొకసారి వాళ్ళు వస్తే అంతే.
అసలు తప్పు కిరణ్ కుమార్ రెడ్డిది, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన ఉన్నప్పుడే కదా తెలంగాణ వేయడం. ఆయన ఉండి ఏం చెప్పాలంటే ఆ పొద్దు ఇచ్చేటప్పుడు రాయిచ్చుండారు, ఈ కాంగ్రెస్ది సోనియా గాంధీది కాదు తప్పు, అందరూ చెప్పి సంతకాలు పెడితేనే కదా ఇచ్చింది, ఆ రూల్స్ ప్రకారం హోదా తెచ్చుకున్నాము రాండి అని చెప్పి ఆయన నిలబడాలి కదా. మన ఆంధ్రాలో వల్లే కదా కాంగ్రెస్ పార్టీలో 4 కుటుంబాల వాళ్ళు సీఎంగా ఉండింది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుపల్లి జనార్దన్ రెడ్డి, వైఎస్ఆర్ కుటుంబం, కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా. కిరణ్ కుమార్ రెడ్డికి అప్పుడు పిలిచి సీఎం పదవి ఇచ్చినాడు ఆ విశ్వాసంలో. వాళ్ళు స్వార్థం కోసం ఒక్కొక్కరు అంటే ఈ 4 కుటుంబాల వాళ్ళు రాజకీయంతో ఒక్కొక్క పార్టీలో విన్నారు. బీజేపీలో కిరణ్ కుమార్ రెడ్డి, అతను కోట్ల విజయభాస్కర్ రెడ్డి టీడీపీలోకి, నేదురుపల్లి జనార్దన్ రెడ్డి వైసీపీలోకి. ఈ టీడీపీ చంద్రబాబు నాయుడుతోనే రాజకీయంలో అన్యాయం పెట్టడం, ఆయన దోచుకున్నాడని ఆయన చూసి జగన్ పార్టీ పెట్టడం, ఆయన పెడతాడని కిరణ్ కుమార్ రెడ్డి. మళ్ళైనా గౌరవించినారు కదా కిరణ్ కుమార్ రెడ్డి, మీరు రాండి పార్టీలో ఉండి గెలిపించుకొని ఏదో చేసుకున్నామని. ఆంధ్ర ప్రజలు నీతివంతులు, తల్లి లాంటిది, అన్ని ఆదాయాలు ఉన్నాయి. ఇసుక, ఎర్రసందనం, మైన్స్, పాడి పంటలు, సముద్ర వ్యాపారాలు అన్నీ ఉండి కూడా అప్పులు పాలు చేసినారు. ఈ మంచితనం, పవిత్రత ఆంధ్ర మంచిది, తల్లి లాంటిది. నీళ్లుండి, పవిత్రమైన నదులుండి అన్నీ కూడా ఇవన్నీ చెప్పి నిలబడి చేయాల్సినాడు కిరణ్ కుమార్ రెడ్డి. చేయాల కిరణ్ కుమార్ రెడ్డి అనుభవంతులే షర్మిలక్కకు. ఆమె పోరాడుతుంది కదా, ఆమె ధైర్య సాహసాలే కాదు ప్రాణాన్ని తెగించే. ఆమెను చంపాలని ఉన్నా కానీ జగన్ వీళ్ళంతా కట్టినా కానీ దిక్కులే మాట అనేది. అట్లాంటి సన్నివినా బాధ లేదు. ఆంధ్ర ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో పోరాడుతుంది కదా. థ్యాంక్ యూ. గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అమర్నాడు గెలుస్తాడు. అంటే ఏంటి ఆయన మళ్ళీ రావడానికి కోరుకోవడానికి కారణం? జగన్. ఓకే, జగన్ చూసేద్దాం అనుకున్నారా? ఓకే, అంటే ఏంటన్నా జగన్మోహన్ రెడ్డి గారి పథకాల వల్ల లేకపోతే ఎట్లా? జగన్మోహన్ రెడ్డి పథకాల వల్ల అన్ని అందుతున్నాయి, వర్గాలు అందరికీ మేలు జరిగింది కాబట్టి. ఓకే, సో అందుకని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలనుకుంటున్నారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. అయ్యంపేటకి ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు గెలిచినా ఒకటే అన్న, మేము ఏదో టాటా మ్యాచ్ తోలుకొని బతికే వాళ్ళము. కాదు, పలానా ఎమ్మెల్యే వస్తే బాగుంటుందని ఉంటుంది కదా. అంటే మనకి ఎవరు వచ్చినా ఒకటే, మనకి ఏవాలాంటిది ఏం పార్టీ ఫీలింగ్ మన కాడ ఏం లేదు. ఏదో ఇప్పుడు వరకు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు, పర్వాలేదు, బాగానే ఉంది. సో మార్పు ఏం అవసరం లేదు, మళ్ళీ ఆయనే కావాలనుకుంటున్నారా? అంటే కొంతమంది మార్పు కావాలంటారు, కొంతమంది మార్పు వద్దంటారు. అది వాళ్ళ నిర్ణయాలను బట్టి ఉంటుంది, మనం చెప్పలేము కదా దాన్ని. మీకు చెప్పండి. మనం అంటే మనకి ఎవరు వచ్చినా ఒకటే, ఎవరు వచ్చి మనకేం ఇబ్బంది లేదు, ఎవరు వచ్చినా మనకేం సమస్య, మనకు మన పనికి మనకి వస్తే ఒకటే అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. సార్, రాజంపేటకి ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అమర్నాథ్ రెడ్డినా? ఏంటన్నా మళ్ళీ రిపీటెడ్గా ఆయనే కావాలని కోరుకో కారణం? ఆయన బాగా సపోర్ట్ చేస్తాడు, ప్రతి దాంట్లో మనకు మద్దతు ఇస్తాడు కాబట్టి మాకు ఆయనే కోరుకుంటామన్నా. అంటే లోకల్గా ఆయన డెవలప్మెంట్స్ బాగున్నాయంటారు? చేస్తాడన్నా. అదే వాళ్ళు ఎవరిని ఏం చేసినాడో తెలియదు కానీ మా తనంగా మేము ఎప్పుడు పోయినా కానీ జవాబు ఇవ్వడం కానీ అంతా బాగుంటుంది మాకైతే మద్దతు, అందుకే మేము ఆయనే కోరుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు చంద్రబాబు ఆ కూటమి తరపు నుంచి పోటీ చేస్తున్న రాయచోటి వ్యక్తున్నారు కదా, సో ఆయనకు మీరేమంటారు? ఆయన తరపున ఆయన గురించి మనకు తెలియదునా, మనం ఎందుకంటే ఇప్పుడు కొత్తగా చూస్తున్నాం ఆ మనిషిని, మనమైతే ఎప్పుడు చూడలా, అందుకు ఆయన గురించి మనం మాట్లాడడం కూడా మనకు అవసరం లేదని చెప్పి మేము అనుకుంటున్నాం. అంటే మెయిన్గా కొత్తగా చూస్తున్నాం కదా ఈ ఊర్లో ఆయన్ని, మేము ఎప్పుడు చూడలే ఆయన్ని. ఈ మధ్య ఇప్పుడు ఆయన్ని పరిచయం చేశారు కాబట్టి రాయంపేటకి మేము చూస్తున్నాం, లేకపోతే మేమైతే ఎప్పుడు ఆయన్ని చూడలేదు. ఉండేటువంటి సడన్గా అనౌన్స్ చేశారు కదా, అందుకు. అంటే మెయిన్గా లోకల్ వ్యక్తిని గెలిపించుకోవాలనే కారణం అనేది అందుకు. ఎందుకంటే లోకల్ వ్యక్తి అదిగా మేము ఎప్పటి నుంచో చూస్తున్నాము, ముందు నుంచి ప్రతి దాంట్లో మాకు చాలా దాంట్లో హెల్ప్ చేసి ఉన్నాడు, అందుకని చెప్పి మేము ఆయనే కోరుకుంటున్నాం. మళ్ళీ ఈయన కింద అయినా ఆయనే కావాలా, పైన జగనే కావాలా మాకు. పైన జగన్. ఓకే, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.